విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడే మే నెల రాకముందే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా రాత్రి నిద్ర మేలుకొని ఇప్పుడే ఎండకు దోసలేస్తా అంటే నాకైతే ఒక్కటేమైనా మంచినీళ్ళు తాగాలని దప్పికేయనట్టు నీరసంగా ఉంది. ఇంటికి రాగానే ఫస్ట్ ఏదైనా చల్లగా తాగాలిరా బాబు అని చెప్పి కర్బూజకాయ, అలాగే కాంచి చల్లార్చిన పాలు, తగినంత చక్కెర వేసి మెత్తగా మిక్సీ కొట్టేసాను. తర్వాత ముందుగానే పోయేటప్పుడు కొంచెం ఐస్ గడ్డలు పెట్టిపోయాను ఫ్రిడ్జ్‌లో. ఐస్ గడ్డలు కలిపేసాననమాట. వేసి మిక్సీ పెట్టేసాను. పాలు, కర్బూజకాయ, ఐస్ గడ్డలు మిక్సీ పెట్టాను. ఇప్పుడు సబ్జా గింజ వేసుకొని, సబ్జా చాలా మంచిదంట కదా ఫ్రెండ్స్. అందుకని సబ్జా కూడా వేసుకొని పైన కొన్ని అయితే చెర్రీస్ వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదో ఒకటి ఈ ఎండాకాలం మాత్రం తప్పకుండా ఏదో ఒక జ్యూస్ చల్లగా తాగుతూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. జ్యూస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం తాగే వాళ్ళైనా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మా ఆయన కూడా ఒక గ్లాస్ తీసుకున్నాడు. అయితే ఏ జ్యూస్ అయినా సరే, పచ్చడన్నమైన అలాగే పదార్థమైన ఇద్దరం కలిసే పంచుకుంటాం. జ్యూస్ అయితే మా ఆయన కూడా చాలా బాగా నచ్చిందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎండాకాలం వడదెబ్బ కొట్టకుండా సేఫ్